Audio Jungle. Audio Jungle. ఈ డివైన్ క్రానికల్స్ ఆఫ్ లార్డ్ నరసింహ అదేనండి. శ్రీ నరసింహస్వామివారి దివ్య చరిత్రల గురించి మనం ఎన్నో కథలు వినే ఉంటాం కదా. కాని ఈ రోజు మనం ఏకంగా ఆ మూల గ్రంథంలోకి, అక్షరాల ఆ ప్రాచీన పత్రాల్లోకి వెళ్ళి అసలక్కడేముందో విశ్లేషిద్దాం. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సోర్స్ డాక్యుమెంట్ నుండి తీసుకున్న ఈ వాక్యాన్ని ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ స్పష్టంగా లార్డ్ నరసింహ బయోగ్రఫీ అంటే నరసింహస్వామి జీవిత చరిత్ర అని రాసి ఉంది. ఇది కేవలం ఏదో ఒక సాధారణ పురాణగాథలాగా కాకుండా ఒక నిర్దిష్టమైన బయోగ్రఫీలాగా డాక్యుమెంట్ అవ్వడం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఒక దివ్య అవతారం తాలూకు జర్నీని ఇలా చారిత్రకంగా నమోదు చేయడమనేది మన ఈనాటి విశ్లేషణకు ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ ఇస్తుంది. సో మొదటి విభాగం, ఇది డివైన్ క్రానికల్స్ మూలాన్ని విశ్లేషించడం. అసలు ఈ అద్భుతమైన చరిత్రను భద్రపరిచిన ఆ ప్రధాన సోర్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ ద డివైన్ క్రానికల్స్ అనేది ఒక ప్రైమరీ సోర్స్, అంటే ఇదొక ప్రాథమిక మూల గ్రంథమన్నమాట. నరసింహస్వామి జీవిత చరిత్రకు సంబంధించిన నిర్దిష్టమైన భాగాలన్నీ కేవలం ఇందులోనే పొందుపరచబడ్డాయి. మనం బయట విన్న ఇతర ఊహలు, కథలన్నీ పక్కన పెట్టేసి మన ఫోకస్ని పూర్తిగా ఈ మూలపత్రానికే పరిమితం చేద్దాం. దీనివల్ల అసలా గ్రంథంలో ఏముంది అన్నది ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక రెండవ విభాగం, నరసింహస్వామివారి మూలాలు, జీవిత చరిత్ర ప్రారంభం. ఇక్కడ ఒక అద్భుతమైన పోలికను గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో అనంతమైన విశ్వాన్ని, కాస్మిక్ కంటెక్స్ట్ని సూచించే ద డివైన్ క్రానికల్స్ అనే ఒక బ్రహ్మాండమైన గ్రంథముంది. మరోవైపు అదే గ్రంథంలో అత్యంత నిశితంగా కేంద్రీకృతమైన నరసింహస్వామివారి జీవిత చరిత్ర ఉంది. అంటే ఒక విశాలమైన కాన్వాస్ మీద నుండి ఒకే ఒక పవర్ఫుల్ ఫిగర్ మీదకు ఈ కథనం ఎలా జూమిన్ అవుతుందో చూడండి. ఆ దివ్య రూపాన్ని ఆవిష్కరించిన తీరు నిజంగా అద్భుతం. మూడవ విభాగం, ప్రధాన ఘర్షణ, ఇతిహాస పయణం. ఈ కథనంలో ఉత్కంఠ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఈ సోర్స్ నుంచి మనం రాబట్టిన ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్, ఈ సమాచారమంతా డైరెక్ట్గా ద డివైన్ క్రానికల్స్ నుండే తీసుకోబడింది. సెకండ్, ఇది ఎక్స్క్లూజివ్గా నరసింహస్వామిపైనే ఫోకస్ చేస్తుంది. ఇక థర్డ్, ఇది కంప్లీట్గా ఒక బయోగ్రఫీ ఫార్మాట్లో స్ట్రక్చర్ చేయబడింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇతిహాసంలో ఉండే ఏ ఘర్షణైనా, యాక్షన్ అయినా అది కేవలం ఈ జీవిత చరిత్ర పరిధిలోనే ఉద్భవించి ముగుస్తుంది. ఒక పక్కా ఫ్రేమ్వర్క్లో సెట్ చేసిన ఎపిక్ స్టోరీ ఇది. ఇక చివడి విభాగం, శాశ్వతమైన వారసత్వం మరియు అర్థం, చరిత్రల పరిణామాలు. అసలు ఈ రికార్డ్ మనపై ఎలాంటి ముద్ర వేసిందో చూద్దాం. మనం ఈ మూల గ్రంథాన్ని ఒక పర్ఫెక్ట్ లాజికల్ ప్రాసెస్లో అర్థం చేసుకున్నాం. స్టెప్ 1, ముందుగా ద డివైన్ క్రానికల్స్ నుండి తీసుకున్న ఆ భాగాలను క్షుణ్ణంగా పరిశీలించాం. స్టెప్ 2, ఆ పత్రాలలోన్న నరసింహస్వామివారి నిర్దిష్ట వ్యక్తిత్వంపై పూర్తి దృష్టి పెట్టాం. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఈ మొత్తం వచనాన్ని ఒక పూర్తి జీవిత చరిత్రగా విశ్లేషించాం. ఇలా చేయటం వల్ల ఇంతటి సంక్లిష్టమైన ఇతిహాసాన్ని ఎటువంటి బయాస్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా గ్రహించగలిగాము. ఇక ముగింపుగా ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే, నేడు ఈ ద డివైన్ క్రానికల్స్ని స్టడీ చేసేవారికి అందులో నిక్షిప్తమైన ఈ నరసింహస్వామివారి జీవిత చరిత్ర ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది? ఈ అద్భుతమైన ఇతిహాసాన్ని ఏదో ఒక రెగ్యులర్ పురాణంగా కాకుండా ఒక వాస్తవమైన చారిత్రక బయోగ్రఫీగా చూసినప్పుడు ఆ మూలాల వెనుకున్న అసలు తత్వశాస్త్రం ఏమిటో మరింత లోతుగా అన్వేషించాలనే క్యూరియాసిటీ సహజంగానే కలుగుతుంది కదా.